హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అండి. గుత్తి వంకాయతో మనం మసాలా కర్రీ చేసుకుందాము. వంకాయలు ఈ రకంగా కట్ చేసి పెట్టుకున్నాను. లేత వంకాయలు అండి, ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నాను. దీనికి మనకి గ్రేవీ కోసం ఉల్లిపాయ, టమాటా, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, ఇలాచి, జీడిపప్పు, 2 స్పూన్లు నువ్వులు, అల్లం, వెల్లుల్లి, ఒక పచ్చిమిర్చి వేసాను. కరివేపాకు తప్ప మిగతా అన్నీ మనం మిక్సీ పట్టుకుని వచ్చేద్దాం. మిక్సీ పట్టేసానండి. ఇందులో 1 స్పూను రాళ్ళుప్పు, 2 చిన్న స్పూన్లు కారం, పసుపు, మనం అందులో రా మసాలా వేసాం కదండి, కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలి. ఇవన్నీ మనం వంకాయలు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఈ గ్రేవీ అంతా కూడా వంకాయల్లో పెట్టేసుకుందామండి. ఇలాగే అన్ని వంకాయలు పెట్టేసుకుందాం. మొత్తం వంకాయలన్నిటికీ మనం గ్రేవీ లోపల పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కళాయి పెట్టేసానండి. 2 స్పూన్ల ఆయిల్ వేసాను. ఇంకా మనం ఇందులో ఏమీ వేయక్కర్లేదు. జీలకర్ర అన్నీ కూడా ఇందులో వేసేసుకున్నాం కదా గ్రేవీలో. డైరెక్ట్ ముక్కలు వేసేసుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ వేసాను. కరివేపాకు వేసి మూత పెట్టేస్తున్నానండి. సిమ్లో పెట్టాను. లేత వంకాయలండి, చూడండి అప్పుడే మగ్గిపోతున్నాయి. కొంచెం గ్రేవీ మిగిలిందండి, అది కూడా వేసేస్తున్నాను. సిమ్లో మగ్గించుకుందాం. వంకాయలు చాలా వరకు మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం కొద్దిగా చింతపండు రసం వేస్తున్నానండి. ఇది మీకు పులుపు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే కొద్దిగా వాటర్. ఇప్పటి వరకు సిమ్లోనే ఉందండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకుందాం. ఆయిల్ పైకంతా తేరిపోయిందండి. కొత్తిమీర వేసేద్దాం.
వంకాయ కూడా చాలా బాగా మెత్తగా మగ్గిపోయింది. స్టవ్ కట్టేస్తున్నానండి. స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. గుత్తి వంకాయ మసాలా కర్రీ అండి. ఇంకా వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా, ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు. ఇది ఒకసారి ఇలా నా స్టైల్లో చేసి ట్రై చేయండి, అస్సలు వదలరు. ఒక్క మెతుకు కూడా ఉంచకండి, తినేస్తారు. చూసారా వంకాయ, లేత వంకాయలండి, ఎంత బాగా మగ్గిపోయిందో, అసలు మెత్తగా అయిపోయినాయి. ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదండి, ఓన్లీ 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. చాలా చాలా బాగుంది. చాలా కర్రీ మనం మసాలాలు కూడా గ్రేవీలో వేసుకున్నాం, తర్వాత కూడా వేసాం కదా, మంచి స్పైసీగా కారం కారంగా ఘాటుగా చాలా బాగుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అదే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో రిక్వెస్ట్ అండి, మీకు హై బటన్ వస్తుందండి మీరు లైక్ కొట్టినప్పుడు, ప్లీజ్ నాకు హై బటన్ కూడా క్లిక్ చేయండి. దాని ద్వారా తెలియని వాళ్ళందరికీ కూడా, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరికీ కూడా కొంతమందికి వీడియో అయితే నోటిఫికేషన్ వెళ్తుందండి. ప్లీజ్ రిక్వెస్ట్ అండి, హార్ట్ఫుల్ రిక్వెస్ట్ అండి. వారానికి 3 రోజులు మాత్రమే చేయడానికి ఉంటుంది. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.